ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 years తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీసానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా, కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. ఆయనకి మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు, అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్ డార్లింగ్. నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను, ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. ఓకే, సారీ డార్లింగ్, ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల, ఇదంతా నా స్ట్రెస్. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్, ఇంకంతకు మించి చెప్పలేను.